అందరికీ జై హింద్. అప్కమింగ్ సోల్జర్స్, వెల్కమ్ టు స్నైపర్ యువ సైనిక్ డిఫెన్స్ అకాడమీ, షాద్ నగర్. నేను మీ కోచ్ గిరి, నేషనల్ అథ్లెట్. మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎంతో యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో. అగ్నివీర్ ఎవరైతే ప్రిపరేషన్ అవుతుంటారో ఫిజికల్ ఈవెంట్స్కి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈరోజు మనకు స్పెషల్ అయినది ముందలా కనబడుతుంది కదండి మీకు. తన పేరు శివ. నేషనల్ ట్రాథ్లిన్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ ఉంది. ఆయన వచ్చి స్పెషల్గా ట్రైనప్ అయితే చేసిండు. ఈరోజు అంటే కొత్తగా వర్కౌట్స్ అయితే ఇచ్చిండు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ఈ ఎక్సర్సైజెస్ అంటే, రన్నింగ్ చేసే ఇప్పుడు అగ్నివీర్ ఆస్పిరెంట్స్కి అందరికీ నేను తెలియజేస్తున్నానండి. రన్నింగ్ చేసే కంటే ముందు, అంటే వార్మింగ్ అప్ చేసే కంటే ముందు ఇలా చేసుకొని ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకున్న తర్వాతనే వార్మప్ చేయాలి. వార్మప్ అంటే తెలుసు కదా, 4 రౌండ్స్ 5 రౌండ్స్ మామూలుగా మనము రన్ చేస్తాం, స్లో జాగింగ్, అది వార్మింగ్ అప్ అంటారు. వార్మింగ్ అప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూగా చూడండి, అలాగే ఎక్సర్సైజెస్ వస్తాయి. ఇలా చేసుకోవాలి. అందరూ 600 మీటర్ ఏంటంటే 4 km 5 km 3 km 7 కిలోమీటర్ అట్లా పరిగెడుతూ ఉంటారు. ఈ ఎక్సర్సైజెస్ అవన్నీ లేక మీకు నీ పెయిన్, యాంకిల్ పెయిన్ అండ్ బాడీ పెయిన్స్, ఇంకా ఆర్మ్ స్టిక్స్ పెయిన్స్, స్టమక్లో పెయిన్ రావడం రన్ చేస్తుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకు రెగ్యులర్గా కనబడుతూ ఉంటాయి. వాళ్ళు ఎవరైనా చెప్తే వింటూ ఉంటాం మనము. చిన్ బోన్ పెయిన్స్, ఇవన్నీ చాలా వచ్చేటివి, కామన్గా వచ్చే పెయిన్సే. సో ఇవన్నీ ఈ పెయిన్స్ కానీ రిలీఫ్ కావాలంటే ఇవన్నీ ప్రాపర్గా ఎక్సర్సైజెస్ అన్నీ చేయాలండి. చేస్తేనే మనకు ఈ పెయిన్స్ అనేది రావు. 600 మీటర్ మంచి టైమింగ్స్ అనేది అచీవ్మెంట్ చేస్తాము. ఇంకా ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఎక్సర్సైజెస్తోనే మన 600 మీటర్ అనేది, ఆర్మీ ఈవెంట్ 600 మీటర్ అనేది మనము ఎక్కువ మంచి టైమింగ్ అనేది, బెటర్ టైమింగ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇంకో నార్మల్ ఇట్లా స్ట్రెచింగ్ చేసుకుంటారండి. ఇట్లా మీరు స్ట్రెచింగ్ చేసుకుంటారండి. చేంజ్ అన్న ఇట్లా సైడ్కు ఇవన్నీ రన్నింగ్ చేసే కంటే ముందు చేయాల్సిన స్ట్రెచ్చింగ్స్ అంటారు వీటను. తర్వాత ఇప్పుడు జాగింగ్ చేస్తారు చూడండి. ఇట్లా ఎక్సర్సైజ్ 6 రౌండ్స్ ఆర్ 5 రౌండ్స్ అంటే 15 మినిట్స్ మ్యాక్సిమం మినిమం ఇలా వీళ్ళు చేస్తున్నారు కదా. ఈ రన్ని వార్మింగ్ అప్ అంటారు. అంటే కొందరు ఎట్లుంటుందంటే, వార్మింగ్ అప్కు రన్కి, ట్రైనింగ్ చేసే రన్కి, 600 మీటర్ ట్రైనింగ్ చేసే రన్కి తేడా లేకుండా చేస్తుంటారండి ఈవెంట్స్కు ప్రిపరేషన్ అనేది. అలా కాదు, వార్మింగ్ అప్ రన్ వేరే ఉంటుంది, ట్రైనింగ్ షెడ్యూల్ రన్ వేరే ఉంటుంది, వర్కౌట్ 600 మీటర్ వర్కౌట్ రన్ అనేది వేరే ఉంటుందండి. వార్మింగ్ అప్ రన్ 3 రకాల రన్స్ ఉంటాయండి. వార్మింగ్ అప్ రన్ అంటే వార్మ్ చేసేది, మీడియం స్పేస్ రన్ మనము ఈవినింగ్ చేసే రన్, ఫేస్ రన్ అంటే ట్రైనింగ్ షెడ్యూల్ 600 మీటర్ ట్రైనింగ్ షెడ్యూల్ చేసే రన్. 3 భాగాలుగా విభజించుకొని ఆర్మీ ఈవెంట్ 600 మీటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది విద్యార్థులకు ఈ విధంగా ఇవ్వాలి. వీళ్ళు సర్కిల్గా ఉండి ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా, ఇదంతా వార్మింగ్ అప్ 6 రౌండ్స్ 5 రౌండ్స్ చేసిన తర్వాత చేసే ఎక్సర్సైజెస్. ఇప్పుడు మనకు 600 మీటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈరోజు శివ స్పీడ్ ట్రైనింగ్ చేపిస్తున్నాడు. చూడండి, చాలా బాగుంటుంది. బయట ఉంటుంది మొత్తం. అది ట్రాక్ కాబట్టి ఆయన బాడీ కొంచెం హెవీ ఉంటుంది కాబట్టి కవర్ అవుతుంది. లాంగ్ అట్లా చేంజ్ వస్తాయి. ఇట్లా మొత్తం స్టార్ట్ ఫుట్ వేస్తే చేంజ్ వస్తాయి. ఇట్లా వేస్తే ఈడపై పడుతుంది ప్రెషర్. ఇట్లా వేస్తే ఈ మధ్య డెవలప్ అవుతుంది, ఈ మధ్య డెవలప్ అవుతుంది మంచిగా. నీకేం దూరం అవుతుంది రేస్. అర్థమవుతుందా? స్టాండింగ్ కూడా ఇట్లా ఉండాలి. ఇట్లా మొత్తం కూర్చోవద్దు, మొత్తం నిల్చోవద్దు. ఇదిగోనా ఇట్లా మొత్తం కష్టంగానే ఉంటుంది. ఆ హ్యాండ్ పెట్టి
కొంచెం బ్యాక్ కొంచెం మీదికి లేపండి. యువర్ సెట్. మన అకాడమీలో టీఏ టెరిటోరియల్ ఆర్మీ నోటిఫికేషన్ 2025 నవంబర్ 14న బెల్గాం కర్ణాటకలో జరిగే ర్యాలీకి ప్రిపరేషన్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మన అకాడమీలో వచ్చి జాయిన్ కావచ్చండి. మిగతా డీటెయిల్స్ కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఆర్మీ ఆస్పిరెంట్స్కి ఈ రోజుకే పరిగెత్తిస్తుంటే బోర్ కొడుతుంటుంది. ట్రైనింగ్ చేసినా కూడా చేయనట్టుగా అనిపించాలని ఒక స్మార్ట్ గేమ్. దీన్ని ఎలా ఉంటుందంటే తెలియకుండానే వాళ్ళకు అసలు ఊహించలేనంత టైర్డ్ అయిపోతారు, ఊహించలేనంత స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ గేమ్ వెరీ గుడ్. అంటే చేజింగ్ ఎట్లా అంటే ముందల పర్సన్ని వెనక పర్సన్ చేజ్ చేయాలి, మిడిల్ పర్సన్ని బ్యాక్ పర్సన్ చేజ్ చేయాలి. అలా ఉంటుంది గేమ్. చాలా బాగుంటుందండి. ఇంకా స్ట్రెంథనింగ్ అండ్ ఈ హాఫ్ స్కర్ట్స్, ఫుల్ స్కర్ట్, సైడ్ స్కర్ట్, స్పిన్స్ విత్ స్ప్రింట్స్, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా ఇచ్చిండు శివ. గుడ్ వర్కౌట్ ఇది. స్పీడ్ అనేది చాలా డెవలప్ అవుతుంది. లాస్ట్ 600 మీటర్ లాస్ట్ రౌండ్ గట్టిగా గుంజడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫిట్నెస్ షెడ్యూల్ అనేది. అట్లా 10 చేసిన యాక్షన్ ఎంత క్విక్గా యాక్షన్ తీసుకుంటే అంత మీకు ఒక మిల్లీ సెకండ్స్ రెడీ అవుతుంది. అర్థమవుతుందా? మొత్తం ఇట్లా బ్యాక్ ఇట్లా పాములకి రావాలి. మెల్లగా వేయండి, ఏం కాదు, మెల్లగా వేయండి. వాటర్ బాటిల్ తీసుకున్నారు ఓకేనా? కంటిన్యూ చేయి. సార్ క్లాప్ ఇస్తాడు అప్పుడు రాను కానీ. సార్ క్లాప్ ఇస్తాడు. చేయి మెల్లగా, ఏం కాదు, చెప్పింది అనే అదే అదే అంతే. సరే హలో స్పీడ్. ఇగో స్పీడ్. చిన్న ప్లేట్ చేయాలి. ప్రతిజ్ఞ చేసినాం కదా, ఈ డిస్టెన్స్ అలాగే హ్యాండ్ రన్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా సింగ్ చేయాలంటే ఇవ్వండి. ఓకేనా? క్లియర్. అదే షూర్. అర్థమైందా? పిడికెళ్ళి నార్మల్గా పట్టుకోవాలి, టైట్ పట్టుకోవాలి, సింపుల్ పట్టుకోవాలి. ఓకేనా? ఇది కూడా హ్యాండ్ ఇట్లనే. ఇది ఇట్లా వెళ్ళొద్దు, మీరు ఇట్లా వెళ్తుంది. మీది హ్యాండ్ అనేది ఇట్లా స్వింగ్ అవుతుంది. ఇది కాదు, క్లోజ్ స్వింగ్ లైక్ స్వింగ్. స్పీడ్. నోస్ కమ్మర్. ఓకేనా? నెక్. అర్థమైందా? సరే చేయండి. ఇప్పుడు సెట్. స్పీడ్. అప్పర్ బాడీ షేక్ కావద్దన్నా. అప్పర్ బాడీ షేక్ కావద్దు. కొంచెం ముందుకు ఇట్లా ఉందండి. ఇట్లా తీసుకోండి స్టెప్. అది స్పీడ్ చేయాలి, స్వింగ్ చేయాలి. ఇంకా స్పీడ్. షోల్డర్ ఫేవరెట్. అది హ్యాండ్స్ ఇంకా గుంజి, ఇంకా గుంజి ఇట్లా. ఇది ఇట్లా మోచేది ఊపొద్దు. షోల్డర్ స్వింగ్ చేయాలి, ఊపాలి. ఇది ఇట్లా పరిగెత్తు. నువ్వేం చేస్తావు? మన ఇన్స్టిట్యూట్లో హ్యాండ్స్ రన్ చేసేటప్పుడు హ్యాండ్స్ స్వింగ్ చేయడానికి వస్తలేదు, అంటే రాంగ్ చేస్తున్నారు. స్వింగ్ అంటే ఊపడం పని చేసేటప్పుడు. దానికి సంబంధించిన ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది థియరీ అనేది ఇప్పుడు శివ చెప్తున్నాడు. అలాగే నేను కూడా చెప్పిన. ఇంకా వీళ్ళకి ఇంకా అర్థం కాక ఇంకా అలాగే స్వింగ్ చేస్తున్నారు. ఇది కరెక్షన్ చేసుకోమని ఆ పొజిషను, యాక్టివిటీ, దాన్ని హ్యాండ్స్ స్వింగ్ చేయడం వల్ల ఏమి బెనిఫిట్స్ ఉంటాయి అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. అర్థమవుతుందా? ఇది మొత్తం షోల్డర్ ఇట్లా స్ట్రెచ్ కావాలి. కొందరు ఎట్లా చేస్తారు అంటే ఇట్లా చేస్తారు, కొందరు ఇట్లా చేస్తారు. అట్లా కాదు,
మీకు ఇది ఎంత మంచిగా వస్తే మీ స్పీడ్ మీకు అంత ప్లస్ పాయింట్. లాస్ట్కి మీకు 600 మీటర్స్ 200 మీటర్స్ అంటే 600 మీటర్స్ ఈవెంట్లో లాస్ట్ ఫినిషింగ్ 200 మీటర్స్కి ఇవే యూజ్ అవుతాయి. హ్యాండ్ స్ట్రెంత్ మీ లోపల ఉన్న చిన్నపాటి స్టామినా ఇవే యూజ్ అవుతాయి బాగా. అర్థమవుతుందా? నేను ఇది ఒక్కటి ఇది మొత్తం ఇట్లా పోతుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది, ఇట్లా వస్తుంది. అర్థమవుతుంది? వాటరు 1 క్యాపే ఇస్తున్నారు సరే అని అనుకోవచ్చు మీరు. అంటే ట్రైనింగ్ చేసినప్పుడు హెవీగా బాటిల్ మూతి పెట్టి తాగొద్దండి. ఒక క్యాప్లో అంటే వాటర్ బాటిల్ క్యాప్లో తీసుకొని తాగాలి. తాగితే మనకు సరంపరడము, గొంతు దగ్గు రావడం అలాంటివి జరగదు. ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇవి కొన్ని తాగాలి. ఈ ట్రైనింగ్ మధ్యలో ఎలక్ట్రాల్ పౌడర్ యాడ్ చేసి ఉంటుంది ఆ వాటర్లో. ఆ వాటర్ తాగుతున్నారు మన అభ్యర్థులు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.